హలో. పర్లేదు బాబాయ్ ఫాలోవర్స్. మ్యాటర్ ఏంటంటే ఈ సంక్రాంతికి మనకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో రాజసాబ్ ఆల్రెడీ చూసేసాం. నెక్స్ట్ మనకుండే మూవీస్ మనవర శంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు. మెయిన్ ఇంపాక్ట్ మూవీస్ అంటే ఇంకోటి నారి నారి నడుము మురారి అని శర్వానంద్ మూవీ వస్తుంది. ఈ మూవీస్లో 100% నేను కాన్ఫిడెంట్గా వెళ్ళగలచ్చు అనుకునే ఒక సినిమా ఏదైనా ఉంది అంటే అది మన అనగనగా ఒక రాజు. ఈ మూవీకి మనం 100% వెళ్ళొచ్చు. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సినిమాలో ఆ కామెడీ టైమింగ్, మన సినిమాకి వెళ్ళేది ఏంటి, దేనికోసం? జస్ట్ ఒక 3 అవర్స్ మనకుండే ఈఎంఐస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మర్చిపోయేసి ఒక 3 గంటలు మనం ఒక పీస్ ఆఫ్ మైండ్లో ఉండడం కోసమే సినిమాకి వెళ్ళగలుగుతాం. అలాంటి వాటిల్లో కూడా నువ్వు ప్రాబ్లం తెచ్చిపెట్టి నువ్వు కనిపెట్టు, ఈ ప్రాబ్లం నువ్వు డ్రామాటిక్ తీసుకెళ్తా అంటే మనకి ఆ సినిమాతో మనకేం అవసరం ఉంది? నా పాయింట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగా తీయాలి. ఇంపాక్ట్ మూవీస్ అవసరం, అవి మరీ డీప్గా తీసుకెళ్ళి పెట్టేంత కాదు. ఇప్పుడు ఒక సినిమా వల్ల బయట గొడవలు జరిగేలాగా తీసాడంటే ఆ సినిమా వల్ల మనకు యూజ్ ఏంటి? ఇటుకుంటే ప్రాబ్లమ్స్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా ప్రాబ్లం థియేటర్ నుంచి బయటకు తీసుకొస్తాడు. అది అవసరం లేదనేది నా పాయింట్. జననాయకన్ అంటే పోస్ట్పోన్ అయిపోయింది అంటున్నారు చాలా వరకు ఫిబ్రవరికి. దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతిలో నాకు తెలిసి ప్రతిసారి ఇంపాక్ట్ చూపించి అనిల్ రావిపూడి ఉన్నాడు. అనిల్ రావిపూడికి ఇక్కడే ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఒక మైనస్ పాయింట్ ఉంది. సినిమా హిట్ అయినా ఆడియన్స్తో అనిల్ కొట్టించేసాడు రా అంటాడు, ఫ్లాప్ అయినా అనిల్ దొరికేసాడు రా అంటాడు. ఇక్కడ చిరంజీవి గారికి ఇంపాక్ట్ అయ్యే విధంగా ఏమీ లేదు. అందులో కామియో మనకి వెంకటేష్ గారు ఉన్నారని ముందరే చెప్పేశారు. సో నారీ నారీ నడుము మురారీలు కూడా శ్రీ విష్ణు ఉన్నాడని ముందరే చెప్పేశారు. ఇక్కడ సోలో పర్ఫార్మెన్స్తో వస్తున్నాడు మన నవీన్ పోలిశెట్టి. సో పాయింట్ ఏంటంటే ఏ సినిమా అన్నా మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ఏది ఉంటుందో ఆ సినిమా హిట్ అవుతుంది. అందరూ సంక్రాంతికి వస్తున్న సినిమా ఎందుకంత హిట్ అయిందని చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఎందుకు హిట్ అయిందంటే దాంట్లో ప్రాపర్గా ఒక ఆడియన్స్ 3 అవర్స్ అక్కడికి వెళ్ళి కూర్చొని నవ్వుకొని బయటకు వస్తున్నాడు. ఆ ఉండే సినిమా మనకు కావాల్సిన పాయింట్ అదే కదా. ఎండ్ ఆఫ్ డే ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఏంటి? మనకుండే ప్రాబ్లమ్స్ని కొంచెం తగ్గించుకోవడానికి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నావా లేదా అనేది పాయింట్. ఆ పాయింట్ని అనిల్ రావిపూడి 100% చేశాడు. సో అందుకని ఆ సినిమాకి లాస్ట్ ఇయర్ అంత కలెక్షన్ వచ్చింది, అంత హిట్ అయింది. ఇంకా వేరే ఏ సినిమా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది లాస్ట్ ఇయర్ వచ్చి సంక్రాంతిలో. డాకు మహారాజ్ వచ్చిన మాస్ ఫ్యాన్స్తో ఆడుకున్నది. సో ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ అనేది అవ్వదు కదా. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం కావాలి? మాస్ కంటే ముఖ్యంగా మాస్ అనేది ఫ్యాన్స్కి ఓకే. ఫ్యామిలీకి కావాల్సింది ఒక 3 గంటలు ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని నవ్వుకొని బయటికి రావాలి అంతే. ఈ పాయింట్ని 100% జస్టిఫై చేసిన మూవీయే మనకు అది సంక్రాంతికి వస్తుంది. అందువల్ల హిట్ అయింది. ప్రతి ఒక్కడు ఈ క్రింజ్ కామెడీ కాదు, కామెడీయో క్రింజ్ కామెడీయో థియేటర్లో ఆ ఫ్యామిలీ కలిసి వచ్చి చూడగలుగుతున్నారా లేదనేది మూవీ. వాళ్ళు చూడగలుగుతున్నారు, చూశారు, అందుకే అంత హిట్ అయింది సినిమా. రీసెంట్గా లిటిల్ హార్ట్స్ ఎందుకు అంత హిట్ అయింది? దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదే. 2 అవర్స్ ఇస్తే ఆ 2 అవర్స్ ఫుల్ ఆన్ ఫన్ ఉంది. మనకు కావాల్సిన పాయింట్ అదే కదా. నేను చెప్పేది మాస్ అనేది ఫ్యాన్స్ వరకే. నీకు ఫ్యామిలీ ఆడియన్స్ కావాలి అంటే 100% నువ్వు ఫ్యామిలీ చూసే విధంగా చేయాలి. రాజాసాబు కొన్ని సీన్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు. అట్లని హెవీ ఎక్స్పోజింగ్ అవసరం లేదు కదా సినిమాలో. హెవీ ఎక్స్పోజింగ్ అనేది నువ్వు డీసెంట్ పెట్టు, ఆ లుక్లో కొంచెం ఒక ట్రాక్ పెట్టు, కామెడీ జనరేట్ చేయి. సినిమాకి థియేటర్కి ఎందుకు రారు మనుషులు? దేవరాకి రాలేదా? దేవరాలో ఏమైనా ఎక్స్పోజింగ్ ఉందా? దేవరాకి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూశారు, ఎందుకు చూడగలిగారు? దాంట్లో ఎక్స్పోజింగ్ ఎక్కువ లేదు, ఒక స్టోరీ ఉంది, దాంట్లో హీరో ఉన్నాడు, వెళ్తున్నారు. నేను చెప్పే పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా మీకు. సో మాస్ ఇటు పక్కన పెడితే ఈ సినిమాలో గట్టి పోటీ ఉంది ఈసారి అనిల్కి. ఒక సైడ్ నుంచి నవీన్ పోలిశెట్టి 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. భీమవరం స్లాంగ్లో నవీన్ని 0% కూడా డౌట్ లేదు. అది తను 2.5 years కష్టపడి వస్తున్నాడు. సో చూద్దాం. బెటర్ నా ఒపీనియన్ అయితే అన్ని సినిమాలు బాగాడాలనే కోరుకుంటున్నాను. కాకపోతే రాజాసాబ్కి నిన్న నెగిటివ్ ఎక్కువ ఉంది. దాని మీద ఆల్రెడీ వీడియో చేసాం, మన ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి చూడండి. ఎందుకు నెగిటివ్ చేశారు, ఎవరి వల్ల అయిందనేది కూడా నేను చెప్పాను మీ క్లియర్ వ్యూ కోసం. అక్కడికి వెళ్ళి చూడండి. ఈ సంక్రాంతికి అయితే నా 100% కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే అనిల్ రావిపూడి బాస్ ఇమేజ్ని చూసుకొని రాయకుండా ఉండుంటే అనిల్ రావిపూడి ట్రాక్లో ఉంటాడు, లేదా ఆ క్యాలిక్యులేషన్లు ఏమైనా మిస్ అయ్యి ఉంటే చెప్పలేము. కానీ నవీన్ పోలిశెట్టి అయితే 101% మై చాయిస్. నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను మీ మీద రుద్దాలనుకోవట్లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళొచ్చాక
నా రివ్యూ ఏమి ఇవ్వాలనుకున్నా అంటే నేను ఆడియన్స్తో కూర్చొని వాళ్ళు థియేటర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది చూసి నేను మీకు ఆ పాయింట్ చెప్తాను. నేనేం మీ మీద ఒపీనియన్ రుద్దను. సో మీరు వెళ్ళి చూడండి. నేను చెప్పింది జెన్యూన్ అనిపిస్తే మీరు నా ఛానల్ ఫాలో కొట్టండి. ఇంకో 10 మందికి షేర్ చేయండి. అప్పటి వరకు జై హింద్. బాయ్.